శ్రీలలిత రహస్య నామ మహిమ తెలియగరారండి, నామ మహిమ తెలియగరారండి. శ్రీలలిత రహస్య నామ మహిమ తెలియగరారండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, సంస్కృతంలో గోల్డ్ మెడలిస్ట్, జ్యోతిష నిపుణులు, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు లలిత రహస్య సహస్రనామాల రహస్యాలు చెప్తున్నారు, దానిలో ఉన్న మాధుర్యము చెప్తున్నారు. ఆ నామం పఠించటం వలన ఏం ఫలితం వస్తుంది అన్నది కూడా చెప్తున్నారు. ఈరోజు మాకు ఏ నామం వివరిస్తారు? ఇవాళ చాలా అద్భుతమైన నామం అండి. ఇవాళ మనకి సంఖ్యాపరంగా చూస్తే 19వ నామము, 19వ నామానికి వచ్చాము. ఈ నామంలో అసలు మనం ఈ విద్య ఉంది, ఈ విద్య లేదు అని చెప్పుకోలేం. ఎందుకంటే ఇది బ్రహ్మ విద్యలో మునిగి తేలిన నామం. ఇది బ్రహ్మ విద్య. మనకి పూర్వకాలం ఎవరైనా అదే పెద్ద బ్రహ్మ విద్య అంటే అదేనా పెద్ద బ్రహ్మ విద్య అంటే, బ్రహ్మ విద్య చాలా కష్టం, అందుకని నువ్వు ఇంత చిన్న పని కూడా చేయలేవు, ఇదేం పెద్ద బ్రహ్మ విద్య అనేవారు. అటువంటి బ్రహ్మ విద్యని బోధించే నామం ఇది. అవును, ఈ మాట ఎక్కువ చిన్నప్పుడు బాగా వినేవాళ్ళు. శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల. శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల. మనం ద్వయం అంటే రెండు, ఉజ్వలం బాగా ప్రకాశిస్తుంది. అంటే శుద్ధ విద్య అంకురములైనటువంటి విద్య ఒకటి ఉంది, అది శుద్ధ విద్య. శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల. యాక్చువల్గా ఈ నామానికి అర్థం ఏంటంటే, అమ్మవారు శుద్ధ విద్యాంకురాల వంటి పలు వరుసతో ఆవిడ ప్రకాశిస్తోంది. శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల. అవును, పైన కింద ద్వయం రెండు. ఇప్పుడు ఈ నామాన్ని మనం చూస్తేనండి, ఎంత అద్భుతమైన శివశక్తైక రూపాలకి ఈ నామం చెప్తారు. శివుడు శక్తి రూపము అయిన అమ్మవారు కలిసి ఉండే స్థానాలు కొన్ని ఉన్నాయి. కొన్నిసార్లు మనం చెప్పుకున్నాం కూడా. అమావాస్య తర్వాత పాడ్యమి వచ్చే మధ్య చిన్న కాలంలో శివశక్తి రూపాలు కలిసి ఉంటాయి. అలాగే ఇక్కడ శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల అంటే, మనకి షోడశాక్షరి మంత్రం ఒకటి ఉందండి, 16 అక్షరాల మంత్రం. అసలు మన లలితా సహస్ర నామాలన్నీ 16 అక్షరాలే, అందుకే వాటిని మంత్రరాజాలు అన్నారు. ఈ 16 అక్షరాల మంత్రాలన్నీ అంటే పంచదశి అంటే 15 కదా. ఈ పంచదశి మంత్రానికి ముందు ఒక చిన్న అక్షరం చేరుస్తారు, ఓంకారం. ఆ ఓంకారంతో కలిపినటువంటి ఈ 15 అక్షరాలు 16 అక్షరాలుగా మారుతున్నాయి, షోడశ అయిపోతుంది. సో శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల అనే నామంలో తీసుకుంటే, అమ్మవారు శుద్ధ విద్యలు అనబడేటువంటి ఆ విద్యలు 2 రకాలుగా ప్రకాశిస్తూ ఆవిడలో ఉన్నాయి. ఒకటి అంకుర దశ. అదేంటంటే మొలకెత్తడం. యాక్చువల్గా ద్విజ పంక్తి ద్వయోజ్వల అంటే, ద్విజులు అంటే పళ్ళండి, మనుషులకు ఉండేటువంటి దంతాలు. ద్విజులు అంటే రకరకాల అర్థాలు ఉన్నాయి. ఒకటి పళ్ళు, ఎందుకంటే మొదట బాలదంతాలు వచ్చి ఊడిపోయి మళ్ళీ వస్తాయి కనుక ద్విజులు అంటే ఒకసారి పుట్టి మళ్ళీ రెండోసారి జన్మించేది. ద్విజ అంటే రెండోసారి పుట్టడం, పళ్ళు ఊడిపోతాయి కదా మళ్ళీ వస్తాయి. అందుకని ద్విజులు అంటే పళ్ళు. అసలు ద్విజులు అంటే మనిషి ప్రతివాడు శూద్రుడుగానే పుడతాడు. వాడు ద్విజుడు ఎప్పుడు అవుతాడంటే ఉపనయనం అయ్యాక ద్విజుడు అవుతాడు. అంటే జన్మనా జాయతే శూద్ర కర్మణ్యేవ బభూవ బ్రాహ్మణ. ప్రతి జీవి కూడా శూద్రుడుగానే పుడతాడు.
శూద్రుడు అంటే మనకి ఇక్కడ ఏంటి కులాల వ్యవస్థ కాదు, అజ్ఞానిగా పుడతాడు. ఓ ఈ పుట్టంగానే వాడికి వేద విద్యలు ఏమొస్తాయి, ఏ విద్య రాదు. ఏ విద్య రాదు. జన్మనా జాయతే శూద్ర, వాడు శూద్రుడుగానే అజ్ఞానిగానే పుడతాడు. కర్మణ్యేవ బభూవ బ్రాహ్మణ, వాడి కర్మ చేత బ్రాహ్మణుడు అవుతాడు. కర్మ చేత ఎలా అవుతున్నాడు, బ్రహ్మకర్మని నేర్చుకోవాలి. ఆ బ్రహ్మకర్మల్లో మొట్టమొదటి గాయత్రి ఉపాసన. అది ఉపనయనం ద్వారానే వీలు పడుతుంది. ఉపనయనార్హత వచ్చిన తర్వాత అంటే వయసు రీత్యా ఉపనయనం అనేది బ్రహ్మ విద్య అయినటువంటి గాయత్రి విద్యని త్రికాల సంధ్యగా ఉపాసన చేయటానికి అర్హతనిస్తుంది. అంటే ఒడుగు అంటున్నాం ఇప్పుడు వ్యవహారిక భాషలో. ఈ ఒడుగు చేస్తారు. ఒడుగు చేసినప్పుడు తండ్రి గాయత్రి మంత్రం ఉపదేశం చేస్తాడు. దాని తర్వాత త్రికాల సంధ్య ఆచరిస్తూ గాయత్రి జపాన్ని చేసుకుంటూ ఉండాలి. దాన్ని సంధ్యావందన అంటున్నాం మనం. ఉదయ సంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య. సంధ్య అంటే సాయంత్రం అనే కాదు, ప్రతి త్రికాల సంధ్య, ఉదయ సంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య. సంధ్యాకాలం అంటే సాధారణంగా సాయంత్రం అనేసుకుంటారు అందరూ. ఏ సంధ్యాకాలం అని బాగా తెలిసిన వాళ్ళు అడుగుతారు. సంధ్య అంటున్నావు ఏ సంధ్యాకాలం అని, అది ఉదయ సంధ్య కూడా అవ్వచ్చు కదా. అలా ఈ సంధ్యాకాలం యొక్క ఉపాసన చేయటం అనేది గాయత్రి జపం ఒక అర్హతగా ఇచ్చింది. కాదు ఇక్కడ మనం చెప్పుకోవటం ఏంటంటే శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల. శుద్ధ విద్యలు అనబడేటువంటి విద్యలు రెండు ఉన్నాయి మనకి. అదే బ్రహ్మ విద్య. ఆ శుద్ధ విద్యలు ఈ దంతాలతో మనం నేర్చుకోవాల్సి వస్తుంది. పళ్ళు ఉంటేనేగా మంత్రం మనం పలకగలిగి ఉపాసన చేసేది, అంతే కదండి. దానికి మనకున్నటువంటి అచ్చులు హల్లులు రెండు రకాలు. అచ్చులు అన్నీ కూడా అమ్మవారి రూపాలు. అచ్చులన్నీ అకారాది అమ్మహ వరకు, కకారాది హకారంతం వరకు శివరూపం. హల్లులన్నీ శివరూపం, అచ్చులన్నీ అమ్మవారి రూపం. అచ్చులన్నీ ప్రకృతి పదాలు కదా, అమ్మవారు ప్రకృతి కదా. అందుకని ఆ ఈ ఊరు లులు ఏఐ ఓ అమ్మ. అందుకని ఏఐ ఓ ఓ ఔ అమ్మ, ఇవన్నీ కూడా ప్రకృతి పదాలు. అచ్చులు ఇవన్నీ అమ్మవారి రూపాలు. తర్వాత పంచ టకారాలు ఉన్నాయి మనకి. పంచవర్గాల్లో కచ్చట పలు, కా చా టా తా ప. ఈ కచ్చట తప్పలు పంచవర్గాలు ఉన్నాయి. ఇవయక ఊష్మాలు దంతాలను వస్తాయి. యవ యా రా లావ, శా షా సాహ, హా లా క్ష. ఈ అక్షరాలన్నీ పలికితే చాలండి, బ్రహ్మ విద్య ఉన్నట్టే. అక్షరాలు పలికితే మరి మనకు అక్షరాభ్యాసం అవగానే బ్రహ్మ విద్య వచ్చినట్టే. అక్షరాభ్యాసం 5వ ఏటికి వాడు పలకగలిగితే ఈ అక్షరాలన్నీ బ్రహ్మ విద్యకి ప్రారంభం వచ్చినట్టు కాదు, ప్రారంభించినట్టు. బ్రహ్మ విద్యను ప్రారంభించేవారు. అంటే ఓం నమ శివాయ అని రాయించేవారు కాబట్టి సిద్ధయే నమః అని. సో అటువంటి అక్షరాభ్యాసం చేసినప్పుడు బ్రహ్మ విద్యకు ఉపక్రమించినట్టే. ఇక్కడికి మనకైందా అచ్చులు 16, దాంట్లో పైన 16 పళ్ళు అమ్మవారు, కింద 16 పళ్ళు అయ్యవారు, కలిపితే 32 అయినాయి. 32 తత్వాలు మనకున్నాయి. 32 తత్వాలే. ఈ 32 తత్వాల కలయికే శివశక్తుల రూపం. ఈ 32 తత్వాలు కలిపితేనే మొత్తం సృష్టి స్థితి లయల కారకత్వాల తత్వాలన్నీ మనకు తెలుస్తాయి. ఇది కాక శుద్ధ విద్యలన్నీ కూడా అమ్మవారి దగ్గర నేర్చుకుంటాంగా మనం. శుద్ధ విద్యలన్నీ అమ్మవారి దగ్గర నేర్చుకుంటాం. 16 అక్షరాల మంత్రం ఉందిగా మనకి. పంచదశి మంత్రంతో పాటు ఓంకారం కూడా కలిపి ఇప్పుడు మనం వీటిని అంటాం చూడండి, కొన్ని అక్షరాలు కలిపి మనము వాటిని కలిపి చదువుతాం. కలిపి చదవడం ద్వారా మంత్రం యొక్క శక్తి పెరుగుతుంది. కొన్ని 18 అక్షరాలు ఉంటాయి, కొన్ని 16 అక్షరాలు ఉంటాయి, కొన్ని 21 అక్షరాలు ఉన్నాయి కూడా ఉంటాయి. అలా కొన్ని అక్షరాలు మనం కలపడం ద్వారా అక్షర సంఖ్య పెరుగుతుంది కనుక పంచదశి విద్యకి ఒక అక్షరం కలిపి దాన్ని షోడశాక్షరి మంత్రం చేశారు. షోడశాక్షరి మంత్ర విద్యలు శుద్ధ విద్యలుగా చెప్తున్నారు కనుక ఆ శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల అమ్మవారు. ఈ శుద్ధ విద్యలన్నీ కూడా 16 సంఖ్యలో పైన పలు వరుసలో ఉన్నాయి.
పళ్ళు ఓడగొడతాయంటే 16 ఏళ్ళు కింద పడతాయంటారు మన వాళ్ళు. అలా అంటే కూడా అమ్మవారి ప్రసక్తి ఉంది. మరి కోపం వచ్చినా ఇలాగే తిట్టేవారు, పళ్ళు ఊడి కింద పడతాయి 16 పళ్ళు అనేవారు. 32 పళ్ళు కింద ఊడి పడతాయి అనేవారు. ఈ 32 పళ్ళు రాలగొడతాం అనేవారు. అలా ఈ 16 పళ్ళు పైన అమ్మవారైతే కింద 16 పళ్ళు అయ్యవారు అవుతే, ఇటువంటి ద్విజ పంక్తి ద్వయోజ్వల, ద్విజ అంటే ఒకసారి ఊడిపడ్డవి కదా, పాల పళ్ళు ఊడిపోయి కొత్త పళ్ళు వస్తాయి. ఈ 2 పళ్ళు ఎవరు? శివపార్వతుల యొక్క కలయిక. ఈ 2 పళ్ళు కలిస్తేనే శబ్దోత్పత్తి అవుతుంది. అవును కదా, శబ్దం నాదబ్రహ్మం. ఇది పరబ్రహ్మ విద్య. అందుకే ఎంత అద్భుతమైన అక్షరాల్లోంచి పరబ్రహ్మం తీసుకొచ్చారండి, చాలా అద్భుతం. శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల. ఈ అంటే శివపార్వతుల యొక్క ఆశీస్సు ఉంటేనే నీకు వాక్ వస్తుంది. మరి కొంతమంది మూగవాళ్ళు పుడుతున్నారు, కొంతమంది మాటలు రాని వాళ్ళు ఉంటున్నారు. కొన్ని దేశాల్లో మాటలు రాని వాళ్ళు ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మాట్లాడుకోరు, ఎవరిని చూసి అనుకరిస్తారు పిల్లలు పాపం. అంతే కదా, ఏ ఊరికి ఎస్ఆర్నో ఓకేలో మాట్లాడుకునే కంట్రీస్ మనకి చాలా ఉన్నాయి. శుభ్రంగా మన భారతదేశంలో గల 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 అన్ని వసపెట్టలాగానే అన్ని భాషల్లో అన్ని రాష్ట్రాలలో అందరూ ఓహో మాట్లాడుకుంటారు. అలా కాకుండా టూ సాఫిస్టికేటెడ్గా ఎస్ఆర్నోలో జవాబులు ఇచ్చే దేశాలు కొన్ని ఉన్నాయి. ఆ దేశాల్లో పిల్లలకి వాక్కు రావట్లేదట. వాళ్ళు మాటలు వినరు కదా, తల్లిదండ్రుల్ని అనుకరించి శబ్దానుకరణ చేసే పిల్లలు ఉంటారు మనకి. అమ్మ ఇప్పుడు పిల్లవాడు పుట్టిన తర్వాత భర్త అండి భార్యని అమ్మ అనే పిలుస్తాడు. అంత మునుగు తర్వాత ఏదో పార్వతీనో సావిత్రినో పిలిచిన వాడు పిల్లవాడు పుట్టంగానే అమ్మ చూడు వాడికేం కాదు, అమ్మ వచ్చింది కూడా అంటే బాగా ఈయన కూడా అమ్మ అమ్మ అనే పదమే చెప్తాడు. అట్లా ఏమిటంటే మనకి శివపార్వతుల యొక్క ఆ తత్వాన్ని తల్లిదండ్రుల్లో పెట్టి ఆయన అమ్మ అంటున్నాడుగా ఈవిని చూపించి ఈ అబ్బాయి కూడా అమ్మ అమ్మ అంటుంటాడు. తండ్రి శివుడు కదా, మరి ఈ బాలగణపతి ఏం చేస్తాడు? ఈవిడిని చూపించి అమ్మ అమ్మ అంటున్నాడు ఆయన మనము అమ్మ అందామని అమ్మ అంటే. అలా కాకుండా చిలక పలుకులు అంట. చక్కగా భారతీయ తత్వంలో అమ్మ అంటే అంబ అండి, అమ్మ అంటే అంబ. అది వెళ్ళి మన శబ్ద తరంగం వెళ్ళి చింతామణి లోకంలో ఉన్న మన అమ్మకు వినిపిస్తుంది. అకారము మకారము కలుపుతున్నాం మనం. అవును, హల్లుల్లో మకారం కలుపుతున్నాం, అచ్చుల్లో మొట్టమొదటి అకారం కలుపుతున్నాం అమ్మ. ఆ అమ్మన్న పదంలో ఎంత గొప్ప వ్యక్తీకరణ ఉందంటే, ఆ ధ్వని తరంగాలు అమ్మ అనగానే ఈ 2 పెదవులు కలవాల్సిందే. కలవకుండా అమ్మ అని ఎవరంటారు? ఈ 2 పెదవులు లోపల దంతాల సహకారంతోనే అమ్మ అంటాడు వాడు. అనంగానే ఆ అచ్చులు ఈ హల్లులు కలిసి ఆ అమ్మ అన్న శబ్దాన్ని చింతామణి గృహం వరకు తీసుకెళ్ళిన తర్వాత ఎవరైతే చక్కగా నోరారా అమ్మని అమ్మ అంటారో, ఒక సన్యాసి కూడా స్త్రీని అమ్మ అంటాడు. అవునండి. ఒక కొడుకు తల్లిని అమ్మ అంటాడు. పరాయి స్త్రీలని గౌరవించే స్వభావం ఉన్న పురుషులు అమ్మ అనే పిలుస్తారు. అవునండి. ఈ రకమైన భారతీయ సంస్కారాలు మనకు ఉండబట్టి ప్రతి నిమిషము స్త్రీలు అమ్మవారిని దర్శించి అమ్మ 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 అంటాం మనకు అలవాటు. అంతేగాని పేర్లు పెట్టి మిస్టరు మిసెస్ మన సంప్రదాయం కాదు. మనం కాశీ వెళ్తే ప్రతి వాళ్ళు మాతాజీ మాతాజీ అంటారండి, మాతాజీ అంటారు. ఎవ్వరూ కూడా పేరు పెట్టి పిలవరు, మేడం అని కూడా ఎవరు అండి అక్కడ. ఈ మేడం అంతా మనకు బ్రిటిష్ కల్చరే, ప్రతి వాళ్ళు మేడమే. అమ్మ అని ఎవరు అనటం మానేశారు. ఇదివరకు ప్రతి వాళ్ళు కూడా అమ్మ సారున్నారా అనేవారు, లేకపోతే మన సారున్నారా కాదు అయ్యవారు ఉన్నారా అని అడిగేవారు. అలా ఇంట్లో మగవాళ్ళు ఉన్నారా అని అడిగేవారు. ఇంకా వెనక్కి వెళ్తే అమ్మ ఇంట్లో మగవాళ్ళు ఉన్నారా అని అడిగేవారు. అట్లా ఈ మేడములు సార్లు బ్రిటిష్ కల్చర్ వచ్చేసిన తర్వాత మన అమ్మవారికి ప్రతిరూపమైన అమ్మ అన్నమాట మర్చిపోయాం. ఒక్కసారి అమ్మ అంటే ఈ ద్విజపంక్తి ద్వయోజ్వల ఉందే మనకి, ఈ 2 పళ్ళని కలిపి పెదిమలతో సహకరించుకొని అమ్మా అని చక్కగా ఆనందంగా ఆ అమ్మని పిలిస్తే ఆ శబ్ద తరంగాలు అద్భుతంగా ఊర్ధ్వలోకాలకు వెళ్తాయి. ఆ అమ్మకు వినిపిస్తుంది. ఎవరైనా దుఃఖం వచ్చినా సంతోషం వచ్చినా అమ్మానే అంటారు కదండి. అమ్మానే పిల్లడు ఇలా పడగానే అమ్మా, పడిపోగానే అమ్మ అంటాడు వాడు. అదే ఫస్ట్ ర్యాంక్ వస్తే అమ్మ అని ప్రోగ్రెస్ పట్టుకొని పరిగెట్టి అమ్మకు చూపిస్తాడు ముందు. అంటే సుఖ దుఃఖాలు రెండింటికి కూడా అమ్మ అన్న శబ్దం పనికొస్తుంది. ఆ అమ్మ అన్న శబ్దం ఎలా వస్తుంది? శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల. ఇంత అద్భుతమైన నామంలో ఇంత రహస్యం ఉంది, ఇంత బ్రహ్మ విద్య ఉంది. బ్రహ్మ విద్య ఉంది, రహస్యం. రహస్యం ఫలితము చక్కటి పలువరస వాక్శక్తి.
పలువరస వాక్శక్తి అందమైన పలువరస వస్తుంది. అంటే పిల్లలు బాలదంతాలు ఊడిపోయి మళ్ళీ పళ్ళు వచ్చేటప్పుడు ఈ నామం చదువుకోవాలి మనం. చదువుకుంటే అందమైన పలువరస వస్తుంది. ఎందుకంటే పిల్లలకి తెలియక రకరకాల కొరుకుతూ ఉంటారు, నాలుకతో కెలుకుతూ ఉంటారు ఆ తోసి పళ్ళని. ఎటు వస్తాయో పళ్ళు తెలియవు. అలాంటప్పుడు వాళ్ళకి చిన్నగా వినిపించేలా శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల అని తల్లి చక్కగా పిల్లవాడి క్షేమం కోరుకుని నామం జపిస్తే చక్కటి అందమైన పలువరస వస్తుంది. తర్వాత ఈ బ్రహ్మ విద్య శుద్ధ విద్య దీంట్లోనే ఉంది కదా, అతని మంచి విద్యా బుద్ధులు వస్తాయి. ఇంకంతకన్నా మంచి అంతకన్నా కావాల్సిందే ఉందండి. చాలా అమ్మవారు మనకి ఏది ఇవ్వలేదని అడగండి శ్రీలక్ష్మి. చాలా మంది మా పిల్లలకి చదువు బాగా రావాలి, ఏ మంత్రం చదవాలి అంటున్నారు. అంటే ఈ మంత్రం చదివితే సరిపోద్దంట. శుద్ధ విద్యలే వచ్చేస్తాయి. శుద్ధ విద్యలే వస్తున్నప్పుడు ఇంకా ఈ మామూలు ఈ చదువులు ఎందుకు రావు? వస్తుంది అన్నమాట తప్పకుండా. చాలా మంది తల్లిదండ్రులు అండి ఇప్పుడు ఈ ఆంగ్ల విద్యల నుంచి తీసేసి కాన్వెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ లో పే చేసే లక్షలకు విసిగెత్తిపోయి వాళ్ళు గురుకులంలో వేద్దామని ఆలోచిస్తున్న తల్లిదండ్రులు కూడా నాకు చాలా మంది కనిపిస్తున్నారు. వీళ్ళకి కొంచెం వేదన నేర్పిద్దాము, లేదా మామూలు స్కూల్స్ లో చేర్పిద్దాం చాలు, తర్వాత వాళ్ళకి ఎలా ఉద్యోగాలు రాసుంటే అలా వస్తాయి, ఇన్ని లక్షల డొనేషన్లు పోసి ఈ ఆంగ్ల విద్యలు ఎందుకు నేర్పించాలి అనేటువంటి భావనలో కూడా తల్లిదండ్రులు ఉంటున్నారు. మార్పు రావాలండి, మార్పు రావాలి. ఈ రకంగా పిల్లలందరి భవిష్యత్తు కూడా తల్లుల మంత్రోపదేశంలోనే ఉంది. అదే ఈ నామరహస్యం. చాలా చక్కగా అక్షరాల్ని ఎలా మలుచుకోవాలి, అక్షరాల్ని పవిత్రంగా మనం ఎలా పలుకుతే మంత్రం అవుద్ది, మాటే మంత్రాన్ని చేసేసారు. చక్కగా చెప్పారు, మాటే మంత్రము. ఆ మంత్రాలని ఉపయోగించుకొని మన జీవితాల్ని ఎంతో ముందుకి అభివృద్ధిగా తీసుకెళ్ళాలి. శ్రీమాత్రే నమః. విజయశ్రీ గారు, ఈరోజు సదాశివ కుటుంబంలోని మన సభ్యులకి అమ్మవారు పుస్తక రూపేణ ఎవరింటికి వెళ్తుందో లక్కీ డ్రాలో తీయండి, ఇద్దామండి. ఎవరు అదృష్టవంతులో చూడాలి. మనం కూడా అందరినీ అమ్మవారు త్వరలో కరుణించి పుస్తకాలు ఇప్పించాలని మనం అనుకుందామండి. త్వరగా ఈ నామాలు కూడా మీరు శ్రద్ధగా విని రాసుకున్నా చాలా మంచిదండి, ఉపయోగం ఉంటుంది. పుస్తకం వచ్చిన తర్వాత ఆనందంగా చదువుకోవచ్చు. చాలా చిన్నగా రాశారండి. తను చెన్నై, అమ్మాయి పేరు తను, చెన్నై నుంచి తను రాశారు. అమ్మ నిన్ను అమ్మవారు ఆశీర్వదించింది, అనుగ్రహించింది. పుస్తకం చెన్నైకి త్వరలో వస్తుంది. మీరు చెన్నైలో కూడా మన సంప్రదాయము, మన భక్తి, మన లలితాదేవి యొక్క ప్రచారము చేయాలని మా మనవి. ఎందుకంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైనటువంటి విషయాలు వింటూ ఉంటాము. మీరు శ్రద్ధగా లలితాదేవి విషయాలన్నీ విని మాకు రాశారు. మీరు త్వరలో ఈ పుస్తకం అందుకుంటారు. అందుకున్న తర్వాత మాకు ఒక వీడియో చేసి పంపించండి. ఏమండి, తమిళనాడులోనే కంచి కామాక్షి ఉంది, వారికి దగ్గరలోనే ఉంది. చాలా అదృష్టవంతురాలమ్మ. మూకపంచసతిలో కంచి కామాక్షి దేవి గురించి శ్రద్ధగా విని వీలైతే ఆ తల్లి దగ్గరికి వెళ్ళి దర్శించుకొని మన కుటుంబ సభ్యులందరికీ అందరి తరపున వందనాలు అర్పించాము. త్వరలోనే మీ ఇంటికి అమ్మవారి రూపంలో పుస్తకము తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు పంపిస్తారు. శ్రీమాత్రే నమః.